పాయింట్ నెంబర్ 3, ఇశ్రాయేలును దేవుడు జ్యేష్ఠపుత్రుడు అని ఎందుకు అన్నాడు? నిర్గమకాండము 4:22లో ఇశ్రాయేలు నా జ్యేష్ఠపుత్రుడు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, భూమిపై ఇశ్రాయేలు మొదటి దేశమా అంటే కాదు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ఇశ్రాయేలును నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు? ఎందుకంటే దేవుడు ఇశ్రాయేలును ఎన్నుకున్నాడు, ప్రత్యేకించుకున్నాడు, తన వారసత్వ ప్రజగా ఏర్పరచుకున్నాడు. అంటే ఇక్కడ జ్యేష్ఠత్వం అనేసరికి ఎంపిక, ప్రత్యేక హక్కు, దేవునితో సమీప స్థానం అన్నమాట. 4వ పాయింట్ ఏంటంటే, దేవుడు ఎఫ్రాయిమును కూడా నా జ్యేష్ఠపుత్రుడు అన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 31:9. వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను, నీళ్ల కాలువల యొద్ద వారిని నడిపించును. ఇశ్రాయేలునకు నేను తండ్రిని గాన, ఎఫ్రాయిము నా జ్యేష్ఠ కుమారుడు కాడా? ఈ సందర్భంలో మనం చూసిన నిజమైన జ్యేష్ఠ కుమారుడు ఎఫ్రాయిము కాదు, మనస్సే. మనస్సేనే యోసేపుకు మొదటి సంతానం. కానీ ఎఫ్రాయిమును నా జ్యేష్ఠ కుమారుడు అని దేవుడు పిలవడానికి కారణం ఏంటంటే, దేవుడు అతనికి ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు. జ్యేష్ఠత్వం అంటే స్థానము, అధికారము, ప్రాధాన్యము, పుట్టినటువంటి క్రమం కాదు. ఇప్పుడు అసలైన కాంట్రవర్షియల్ పాయింట్కి వస్తే, కొలస్సీ 1:15, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సమస్త సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ ఒక్క వచనం దగ్గర ఆగిపోయి చాలా మంది యేసుక్రీస్తు సృష్టింపబడినవాడు లేదా సృష్టిలో మొదటివాడు అని అపోహపడతారు. ఒక్క క్షణం ఆగి నెక్స్ట్ వర్డ్స్ కూడా చదువుదాం. ఎందుకనగా పరలోకమునందున్నవియు భూమి అందున్నవియు సమస్తమును ఆయన ద్వారా మరియు ఆయన కొరకే సృష్టింపబడెను. ఇక్కడ ఎందుకనగా అనేటువంటి పదం మాత్రం చాలా క్రూషియల్. అంటే ఆయన ఎందుకు ఆది సంభూతుడిగా పిలువబడుతున్నాడంటే, మొదటగా పుట్టినందువల్ల కాదు, కానీ పరలోకమునందున్నవి కానీ భూమి అందున్నవి కానీ సమస్తము ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. అంటే సృష్టికి మూలం ఆయనే అని, సృష్టిపై అధికారం కలిగిన వాడు కూడా ఆయనే అని. ఈ కారణాన్ని బట్టి ఆయన ఆది సంభూతుడు లేదా జ్యేష్ఠుడు లేదా ఫస్ట్ బార్న్ గా పిలువబడుతున్నాడు. ఇకపోతే ఇంకాస్త ముందుకెళ్తే 18వ వచనం, మృతులలో నుండి లేచిన వారిలో ఆయన ఆది సంభూతుడు. హీ ఈస్ ద ఫస్ట్ బార్న్ ఫ్రమ్ ద డెడ్. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారి కంటే ముందే లాజరు వంటి వారు తిరిగి లేచారు కదా, కరెక్టే. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మృతులలో నుండి లేచిన వారిలో జ్యేష్ఠుడు అంటే, ఆయన మహిమ కలిగినటువంటి నిత్య పునరుద్ధానములో మొదటివాడు, ఆయనే పునరుద్ధాన రాజు అని చెప్పొచ్చు. ఇక్కడ ఫస్ట్ బార్న్ అంటే ఆయన పుట్టుక కాదు, ఇది ఆయనకున్నటువంటి ఉన్నతమైన స్థానము మరియు అధికారం. ప్రకటన 22:13 గాని మనం చూస్తే,